హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనము రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీతో పాటు మరికొంతమంది కూడా యూజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఇంజనీర్ మరియు మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ మరియు మెటలాజికల్ అసిస్టెంట్, కెమికల్ సూపర్వైజర్ మరియు మెటలాజికల్ సూపర్వైజర్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. ఈ ఆర్ఆర్బి నోటిఫికేషన్ గురించి ఈరోజైతే షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది 30 జూలై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంటే మనం 30 జూలై నుంచి 29 ఆగస్ట్ వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే కెమికల్ సూపర్వైజర్ మరియు రీసెర్చ్ అండ్ మెటలాజికల్ సూపర్వైజర్ రీసెర్చ్కి సంబంధించి లెవెల్ 7 ప్రకారం వీళ్ళకి శాలరీ వచ్చేసి 44,900 అయితే పే చేస్తారు. అంటే ఇది బేసిక్ పే మాత్రమే ఉంటుంది. వీటితో పాటు చాలా అలవెన్సెస్ అయితే ఉంటాయి. అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 70,000 వరకు అయితే వీళ్ళకి వస్తుంది. దీనికి సంబంధించి టోటల్ వేకెన్సీస్ అయితే 17 అయితే ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియల్ సూపరింటెండెంట్ మరియు కెమికల్ మెటలాజికల్ అసిస్టెంట్కి సంబంధించి లెవెల్ 6 ప్రకారం అయితే వీళ్ళకి శాలరీ అనేది పే చేస్తారు. వీరికి బేసిక్ పే అనేది 35,400 అయితే ఉంటుంది. ప్లస్ అన్ని అలవెన్సెస్ అన్నీ కలుపుకొని 50,000 ప్లస్ శాలరీ అయితే వీరికి వస్తుంది. జూనియర్ ఇంజనీర్ వీటికి సంబంధించిన వేకెన్సీస్ అయితే 7,934 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ రెండు పోస్టులకు కూడా ఏజ్ వచ్చేసి 18 నుంచి 36 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ నోటిఫికేషన్కి 18 నుంచి 33 ఇయర్స్ వరకే ఉండేది. కోవిడ్ తర్వాత ఏజ్ ప్రాబ్లం వల్ల దీనిని 18 నుంచి 3 ఇయర్స్ అయితే పెంచి 36 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే వీళ్ళు షార్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు అందులో అయితే మనకి ఏ పోస్టులకి ఏజ్ అయితే ఎంతవరకు ఉండాలి అనేది అయితే డీటెయిల్గా మెన్షన్ చేస్తారు. దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయో చూసుకున్నట్లయితే బీఈ, బీటెక్ లేదా డిప్లొమా చేసిన వాళ్ళైతే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. డిఫరెంట్ పోస్టులను బట్టి మనకి కొన్ని పోస్టులకు అయితే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్లో డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తామని ఇక్కడ ఇచ్చారు. దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్రాసెస్ చూసినట్లయితే ఫస్ట్గా అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT 1, ఆ తర్వాత CBT 2 అనేది కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ ఫీ చూసుకుంటున్నట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. మరియు SC, ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్ వాళ్ళకైతే 250 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. CBT 1 టెస్ట్ రాసిన తర్వాత 500 రూపీస్లో 400 రూపీస్ అనేది రిఫండ్ అయితే చేస్తారు అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. SC, ST, ఫీమేల్ వీళ్ళైతే 250 రూపీస్ పే చేశారు కదా, వీళ్ళకి 250 రూపీస్ కూడా రీఫండ్ అవుతుంది. పోస్టులను బట్టి డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కొన్ని పోస్టులను బట్టి బీఎస్సీ కంప్యూటర్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. దీనికి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మనము మరిన్ని డీటెయిల్స్తో మనము వీడియో అయితే చేద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.